ప్రార్థన. పరమందు ఆసీనుడైనటువంటి మా దేవ, నీకు వందనాలు. సమస్త మర్మములను రహస్యములను బయలుపరిచే దేవుడు మా తండ్రి, నీ వాక్యంలో ఉన్నటువంటి మర్మాలని రహస్యాలను బయలుపరిచి మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. మా తండ్రి, నన్ను మరుగుపరచి మీరే మాట్లాడమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ఇప్పటి వరకు దానియేలు గ్రంథంలో నుండి ధ్యానాలు ధ్యానిస్తూ ఉన్నాం. దానియేలు నెబుకద్నెజరు యొక్క సన్నిధిలో నిలవబడి నెబుకద్నెజరుకి కలిగినటువంటి కళని నెబుకద్నెజరుకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ 2వ అధ్యాయం 38వ వచనం నుండి ఈ యొక్క కళ యొక్క భావాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు. నేను ఈ 38వ వచనాన్ని మాత్రమే ధ్యానించాలని ఆశపడతా ఉన్నా. ఏమంటున్నాడంటే, మనం చెప్పినట్లుగా ఈ యొక్క ప్రతిమ 4 రకాలైనటువంటి లోహాలతో తయారు చేయబడింది. మొట్టమొదటి లోహము బంగారం, రెండవది వెండి, ఇత్తడి, ఇనుము, తర్వాత మట్టి కలిసినటువంటి భాగాల గురించి మనం కళలో దానియేలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అంటున్నాడు ఒక మాట 38వ వచనంలో చివరి భాగాన్ని, తామే ఆ బంగారపు శిరస్సు అని అన్నాడు. మనం ఈ భాగాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకు ఇతను దానియేలు నెబుకద్నెజరుని బంగారు శిరస్సుతో పోల్చాడు? కలలో ఎందుకు దేవుడు దానియేలు చెప్తా ఉన్నాడు? ఇది నా యొక్క జ్ఞానం కాదు కానీ 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమందు ఉన్నాడు అన్నాడు. ఇది మర్మము. ఈ మర్మాన్ని బయలుపరిచేటటువంటి దేవుడు పరలోకమందు ఉన్నాడు. నాకు ఈ మర్మాన్ని ఎవరు బయలుపరిచారు అని అంటే, దేవుడే బయలుపరిచాడు. అది నీకు చెప్తా ఉన్నా. ఆ కలభావాన్ని చెప్తూ ఈ బంగారు శిరస్సుని నెబుకద్నెజరుకి పోల్చాడు. అయ్యా, నువ్వే ఈ బంగారు శిరస్సు అని చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడు? చాలా జాగ్రత్తగా 38వ వచనం కనుక గమనించినట్లయితే, దేవుడు నెబుకద్నెజరు విషయంలో చేసినటువంటి మేలుని నెబుకద్నెజరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని 38వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మనుషులు నివసించే ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిట్ల మీద ప్రభుత్వం నీకు అనుగ్రహింపచేశాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు అన్నాడు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేశాడు? ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు దీన్ని నెబుకద్నెజరుకు అనుగ్రహించాడు అంటే, దానియేలు చెప్తున్నాడు, ఇది దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చాడు, నిజమే. అన్యుడైనటువంటి విగ్రహారాధికుడైనటువంటి నెబుకద్నెజరుకి ఒక బలిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి బాధ్యతని దేవుడు అప్పచెప్పాడు. బైబిల్లో ఇది కొత్తదనం కాదు కానీ మనకు తెలుసు. ఐగుప్తులో ఇజ్రాయేలీలు నివాసం చేసేటప్పుడు ఫరోని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విగ్రహారాధికుడైనటువంటి ఫరోని నిర్గమకాండం 15 అధ్యాయాలు ఈ యొక్క ఫరో ఐగుప్తులో మోషే చేసినటువంటి దేవుడు మోషే ద్వారా చేయించినటువంటి అనేకమైన అద్భుత కార్యాలను మనం చూసాం. ఫరోని దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి 9వ అధ్యాయం 17 నుంచి 24 భాగాల్లో ఏమంటున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? నా నామము భూలోకమందంతటా ప్రచురము పెట్టుకును, అందునిమిత్తమే నేను నియమించితిని అని ఫరో గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఫరో నియమించుకున్నాడు అనంటే, నా నామం అంటే దేవుని యొక్క నామము ప్రపంచమంతా తెలియడానికి ఫరోని ఏర్పరచుకున్నాడు. చూడండి, దేవుడి యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో. విగ్రహారాధికుడైనటువంటి ఫరోని, అన్యుడైనటువంటి ఫరోని, ఒక చక్రవర్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క గొప్పతనం ప్రపంచమంతా తెలియడం కోసం ఆయన ఏర్పాటు చేశాడు. అది మరొకసారి చదువుతాను. 9వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 17వ వచనాన్ని గమనించినట్లయితే, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురము పెట్టుకును, అందునిమిత్తమే నేను నియమించితిని అన్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి పని ఏంటో ప్రత్యేకమైన నిమిత్తం అని అంటే, నా నామము భూలోకమందంతటా ప్రచురం అవ్వాలి. ఏదో ఇజ్రాయేలీలకు మాత్రమే పరిమితం అవ్వడం కాదు కానీ భూలోకమందంతటా ఈ యొక్క ప్రచురం కావాలని
ఫరోని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాగ ఒక ప్రత్యేకమైనటువంటి పని మీద అన్యులైనటువంటి రాజుల్ని దేవుడు నియమించుకున్నాడు. అదేవిధంగా 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని కనుక గమనించినట్లయితే అశ్షూరీయులను ఎందుకు ఏర్పరచుకున్నాను అని అంటున్నాడంటే 10 గోత్రముల వారిని శిక్షించుటకు అశ్షూరీయులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీయులు 10 గోత్రాలు పాపం చేసి తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా పోరాటం చేసిన, దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానాన్ని బట్టి అశ్షూరు రాజుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే శిక్షించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని నేషనల్ సిన్, ఇది ఆ ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ చేసినటువంటి పాపాన్ని, ఇట్స్ నాట్ ఇన్ ఇండివిజువల్స్. ఇది దేశంలో ఉన్నటువంటి దేశము తన యొక్క కట్టడాల్ని ఆచరించడంలో తన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు, తమ ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క కట్టడాల్ని అతిక్రమించిన విధానాన్ని బట్టి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలో ప్రవేశపెట్టి కట్టడాలు ఇచ్చి ఆ కట్టడాల ప్రకారం బ్రతకమని అన్నాడు దేవుడు. అయితే ఆ విధమైనటువంటి జీవితాన్ని జీవించకపోవడాన్ని బట్టి ఈ ఇజ్రాయేల్ ప్రజాన్ని మొత్తం 10 తెగలను 10 గోత్రాల వారిని శిక్షించడానికి అశ్షూరీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఇక 3వ దానికి వద్దాం. ఇప్పుడు యోధా దేశం, అదేవిధంగా ఇజ్రాయేల్ 10 గోత్రాలపై 2 గోత్రాలు యోధా దేశంలో మిగిలిపోయాయి. యోధా దేశం నాశనం చేయుటకును యోధా వారిని యెహోవా సముఖం నుండి పారదోలినట్లు నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. 2 రాజుల గ్రంథం 24వ అధ్యాయంలో ఈ విషయాలు మనకి బయలుపడతా ఉన్నాయి. ఎందుకు నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడంటే యోధా ప్రజలని శిక్షించడం, యోధా ప్రజలని చెరగా తీసుకుని పోవడానికి నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉన్నది. అందుకని ఈ దానియేలు రాసినటువంటి ఈ గ్రంథంలో 38వ వచనంలో సకల లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు నీకు అప్పచెప్పాడు అని చెప్తున్నాడు. అదే విషయాన్ని ఇర్మియా తన గ్రంథంలో 27వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాశాడు. 27వ అధ్యాయము 6వ వచనం కనుక గమనించినట్లయితే, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడు బాబేలు రాజు అయిన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, యోధా ప్రజలు చేసినటువంటి పాపాలను బట్టి, యోధా ప్రజలు నా మీద తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి రాజులు కానీ ప్రజలు కానీ, ఒక ఇజ్రాయేల్ ప్రజలు 10 గోత్రాలను, యోధా బెన్యామీను గోత్రంలో వారి వీరిద్దరి మధ్యలో చెరలో పెట్టబడ్డానికి గల ఈ గ్యాప్ ఎంతనంటే 100 సంవత్సరాలు ముందు అశ్షూరీయులు ఇజ్రాయేలీని చెరగా తీసుకొని పోబడ్డారు. తర్వాత దరిదాపు 100 సంవత్సరాల తర్వాత యోధా ప్రజల్ని నెబుకద్నెజరు చెరగా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దేశములన్నింటినీ చెప్తున్నాడు ఇర్మియా తన ప్రవచనంలో ఇలాగంటున్నాడు, ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడు బాబేలు రాజు అనే నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. ఇప్పుడైతే ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిని నెబుకద్నెజరుకు అప్పచెప్పుతున్నాడు. అందుకనే ఈయన ఎవరు దానియేలు అంటున్నాడు, రాజులకు రాజు అయినటువంటి వాడా, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడా అని నెబుకద్నెజరుని మహిమపరుస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు. గణపరిచి అంటున్నాడు, రాజా నువ్వే సింహ, నువ్వే ఈ యొక్క శిరస్సు అయి ఉన్నావు, నువ్వే శిరస్సు అయి ఉన్నావు అని చెప్తున్నాడు. నిజమే, దేవుడు తన సంకల్పాన్ని బట్టి రాజ్యాన్ని తీసివేయగలుగుతాడు, రాజ్యాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాడు. పొంతు పిలాతు అధికారం క్రింద యేసుక్రీస్తు తీర్పుకు నిలబడ్డాడు. పొంతు పిలాతు అపరిమితమైనటువంటి గర్వంతో యేసుక్రీస్తు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, పిలాతు యేసుక్రీస్తుతోటి, ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడు, ఆయనతో అంటున్నాడు, నేను విడుదల చేయుటకును అధికారం నాకు కలదు, నాకు అధికారం ఉంది నేను విడుదల చేయాలంటే, నేను సిలువేట్లకును నాకు అధికారం కలదని నీ వెలుగువా అని ఆయనతో అన్నాడు. అంతో అంటున్నాడు, నేను సిలువేయాలన్నా నేను విడిచిపెట్టేయాలన్నా నాకు అధికారం ఉంది, నాకు పవర్ ఉంది అని అంటున్నాడు. పిలాతు యేసుక్రీస్తుని దేవుని యొక్క కుమారుణ్ణి తీర్పు చెప్తూ అంటా ఉన్నాడు, నాకు అధికారం ఉన్నది అన్నాడు. యేసుక్రీస్తు చక్కనైనటువంటి జవాబు చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? 11వ వచనంలో, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. ఏ అధికారమైనా సరే పిలాతుకు అధికారం ఉన్నది. పిలాతు
పిలాతుని చూసి మనం సిలువుగా అప్పచెప్పాడు అని అంటాం. ఆ పిలాతుకి అధికారం ఇచ్చినటువంటి వాడు ఎవరనంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, పైన ఉన్నటువంటి వాడే అధికారం పిలాతుకి అనుగ్రహింప చెయ్యాలి. లేకపోతే పిలాతుకి అధికారం లేదు. నన్ను అప్పచెప్పడం, సిలువ వేయడం, సిలువ వేయకపోవడం, లేకపోతే ఏదైనా సరే ఏమి చేయాలన్నా సరే నీకు పైనుండి అధికారం ఇవ్వబడాలి. అధికారం ఇవ్వబడినప్పుడు మాత్రమే నువ్వు నన్ను ఏమన్నా చేయగలవు. అంటే పిలాతు చేసినటువంటి పనిని జాగ్రత్త గమనించినట్లయితే దేవుడు పిలాతుకి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడు అని అంటే సిలువ వేయడానికి అధికారం ఇచ్చాడు. సిలువ వేయడానికి అధికారం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున మనం ఈ యొక్క నెబుకద్నెజరుకి రాజ్య అధికారాన్ని, చాలా శక్తివంతుడు, బలాన్ని ఇచ్చాడట. ఆయనకి అనేకమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చినటువంటి బహుమానాలు. ఎందుకు ఇచ్చాడు బహుమానాలు అని అంటే నిజమే, యోధా ప్రజలను శిక్షించడానికి, యోధా ప్రజలను చెరలో పెట్టడానికి, ఒక విధంగా యోధా ప్రజలను కాపాడడానికి కూడా. యోధా ప్రజలు అక్కడి నుంచి యెరూషలేములో నుంచి తీసుకుని వచ్చి బబులోనులో ఒక 70 సంవత్సరాల పాటు చెరలో ఉంచడానికి దేవుడు నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. నెబుకద్నెజరు చాలా ఆ కల్దీయుల రాజుల్లో చాలా బలమైనటువంటి రాజు. నిజంగా కల్దీయుల రాజ్యాన్ని బబులోనులో నెబూకద్నెజర్ అంటే నెబుకద్నెజరు యొక్క తండ్రి ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. కానీ 2 సంవత్సరాలు పరిపాలించాడు. నెబుకద్నెజరు దాదాపు 44 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మొగటం లేనటువంటి మహారాజుగా, తిరుగులేనటువంటి వాడుగా, ప్రపంచవ్యాప్తంగా ద ఫస్ట్ వరల్డ్ కింగ్డమ్. అందుకనే ఈ బైబిల్లో చాలా స్పష్టంగా ఈ మాటలు రాయబడ్డాయి. దేశములన్నిటినీ బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు దేశములన్నిటిని, ప్రపంచాన్నంతటిని పరిపాలించినటువంటి ఏకైక రాజు, బబులోని క్యాపిటల్గా తీసుకుని పరిపాలన చేశాడు ఆయన నెబుకద్నెజరు. ఇది నెబుకద్నెజరు గొప్పతనం కాదు, నెబుకద్నెజరు యొక్క ఆలోచనలు కాదు, కానీ దేవుడు నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నటువంటి నెబుకద్నెజరు ఈ యొక్క శిరస్సుగా, నేను నా ముందు వీడియోలో చెప్పాను, శిరస్సుగా, ఈ యొక్క ప్రతిమకు శిరస్సుగా అంటే ప్రపంచ రాజ్యాలకి శిరస్సుగా నెబుకద్నెజరుని ఏర్పాటు చేసుకున్నాడు. నెబుకద్నెజరు యొక్క ఆలోచనలు, నెబుకద్నెజరు యొక్క మతాలు, విద్య సమస్తము కూడా శిరస్సుగా ఉండాలి అని ఆశపడ్డాడు. అందుకని నెబుకద్నెజరుని ఈ యొక్క ప్రతిమకు శిరస్సుగా ఉన్నాడు. మనం గమనించాలి. నెబుకద్నెజరు పర్మనెంట్గా ఉండిపోయాడు అని అంటే ఉండలేదు. నెబుకద్నెజరు దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. ఏమనుకున్నాడో తెలుసా? యెషయా రాసినటువంటి గ్రంథం 47వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు భాగాలను కనుక గమనించినట్లయితే చాలా ఉన్నాయంట. నేను సర్వదా దొరసారినే ఇందునని నీవు అనుకుని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమో మనసును తెచ్చుకొనకపోతివి, సుఖాసక్తురాలై నిర్భయంగా నివసించుచున్నావు. నెబుకద్నెజరు గురించి చెప్తా ఉన్నాడు. సుఖాన్ని అనుభవించాలనే ఆసక్తితోటి దేవుని యొక్క ప్రజల్ని హింసించేవాడుగా ఉన్నావు అనుకుంటున్నాడట. నేను విధవరాలను, పుత్రశోకం నాకు కలగదు అంటే కష్టాలన్నింటిలో ఉన్నటువంటి కష్టం ఏంటంటే విధవరాలు అవడం, లేకపోతే పుత్రశోకం కలగడం అన్నది అనుకుంటున్నాడట. నెబుకద్నెజరు చాలా హ్యాపీగా కలగంటా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాడు, సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఏ విధమైనటువంటి సుఖం ఉన్నదో అటువంటి సుఖాలన్నీ కూడా బబులోనులో అవైలబుల్గా ఉన్నాయి. కావలసినటువంటి తోటలను ఏర్పాటు చేసుకున్నాడు, కావలసినంత రిక్రియేషన్ ఏర్పాటు చేసుకుని దాంట్లో సుఖిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటున్నాడు 9వ వచనాన్ని గమనించినట్లయితే ఒక్క నిమిషంలోనే పుత్రశోకాన్ని, వైధవ్యమును ఈ రెండు నీకు సంభవించు. నువ్వు ఎంతమంది నీవు అధికంగా శకునము చూచినను, అత్యధికమైన కర్ణ పిశాచ తంత్రములు నీవు ఆధారముగా చేసుకునను, ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చు. నువ్వు ఎక్కడికైనా బాబు ఏమన్నది నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి, ఎప్పుడొకప్పుడు నువ్వు చేసేటటువంటి నువ్వు జీవిత విధానాన్ని బట్టి నువ్వు ఎప్పటికప్పుడు ఒక్క నిమిషంలోనే మొత్తం నాశనం అయిపోతావు అని చెప్తున్నాను. నేను దీనిలో మనం నేర్చుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏంటంటే మనకిచ్చినటువంటి దేవుడు మనకు అనుగ్రహించినవి అన్నీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం మనకు అనుగ్రహించబడ్డాయి.
ఒకవేళ మనం ఏ రోజునైతే దేవునికి తిరుగుబాటు చేస్తామో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం మొదలు పెడతామో, అప్పుడు మన దగ్గర నుంచి అవన్నీ తీసివేయబడతాయి. అవన్నీ కూడా తీసివేయబడతాయి. నెబుకద్నెజరు ఏ విధంగా ఆశీర్వదించాడు అని అంటే, నెబుకద్నెజరుకి ఎంత మొత్తం దేశమంతా కూడా బంగారంతో నింపబడింది. అందుకని దాన్ని ఏమంటారు, గోల్డెన్ సిటీ అని అంటారు. బబులోని యొక్క ట్రేడ్ మార్క్ ఏంటంటే గోల్డ్. ఎక్కడిది బంగారం అంతా అని అంటే, రాజులకు రాసినటువంటి 2వ గ్రంథం 24వ వచనంలో ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో రాశాడు. ఈ బంగారం అంతా దేవుడు సొలొమోను రాజుకి ఇచ్చినటువంటి బంగారం. సొలొమోను రాజుకి ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలివితేటలకి, ఆయన జ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజులందరూ ఆయనకు బంగారాన్ని సమర్పించి ఒక దేవాలయం కట్టాడు సొలొమోను మహారాజు. మనకు తెలుసు. ఆ దేవాలయం గోడల మీద కూడా అంటే బంగారం పూత పూశాడు. నెబుకద్నెజరు వచ్చి ఆ పూతను కూడా పీకుబడాడు. ఆ పూతని, దేవాలయంలో ఉన్నటువంటి బంగారు ఆభరణములను నేను తీసుకుని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇప్పుడు బబులోనులో. దేవుని దగ్గర దేవుని యొక్క ఘనత నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి ఆ బంగారపు నగలు, ఆ బంగారపు వస్తువులు, బంగారు దేవాలయంలో ఉన్న ఆభరణాలు, బంగారు ఆభరణాలు, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి పెట్టబడినటువంటి బంగారం అంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నది అని అంటే, నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో బబులోనులో పెట్టబడదు. అందుకని ఇర్మియా 51వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా ప్రవచిస్తా ఉన్నాడు. బాబేలు యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉన్నది. ఈ బంగారం అన్నది ఈ యొక్క బబిలోనులో ఈ యొక్క చాలా విరివిగా దొరికేటటువంటి బబులోనులో ఉన్నటువంటి వారికి బంగారం అంటే బాగా ఇష్టమైనటువంటి వస్తువుగా మనకు కనపడతా ఉన్నాం. ఒకవేళ బంగారం శిరస్సుగా కనపడడానికి మేబీ అది ఒక కారణం అయి ఉండొచ్చు. ఈ కల్దీలకి బబులోను అత్యాస్పదంగా గర్వించేవారు. ఏంటి చూసి గర్వించారు అని అంటే, ఈ యొక్క బబులోను చూసుకుని ఈ కల్దీలందరూ అతిశయించేవారు, గర్వపడేవారు. ఇది మా పట్టణం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి పట్టణం. మనం బబులోను గురించి నేర్చుకున్నాం, ముందు వీడియోలో నేను వివరించడం జరిగింది. ఈ బబులోనులో ఏమున్నాయి అని అంటే హ్యాంగింగ్ గార్డెన్స్. ప్రపంచ వింతల్లో ఒక వింతైనటువంటిది బబులోనులో ఉన్నాయి హ్యాంగింగ్ గార్డెన్స్. అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ బబులోనులో ఉన్నాయి. అందుకని కల్దీలందరూ కూడా ఈ యొక్క బబులోను చూసి అతిశయపడేవారు. అటువంటి అతిశయానికి కారణమైనటువంటి బబులోను దేవుడు నెబుకద్నెజరుకు అప్పచెప్పాడు. శిరస్సుగా ఉన్నటువంటి వాడు. నేను ముందు వీడియోలో చెప్పాను, ఈ శిరస్సు ద్వారా మిగిలిన రాజ్యాలు, మనం ఏవైతే రాజ్యాలు 4 రాజ్యాలు ప్రపంచ రాజ్యాలు ఉన్నాయని అనుకున్నామో, ఆ రాజ్యాలన్నీ కూడా ఈ తలలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క ప్రవర్తనను బట్టి, నెబుకద్నెజరు యొక్క జీవిత విధానాన్ని బట్టి నెబుకద్నెజరు మీద శిక్ష విధించినట్లుగా, ఆయన కంటే అల్పమైనటువంటి 39వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, తాము చనిపోయిన తర్వాత తమ రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి కలుగు. ఇది చాలా బలవంతమైనటువంటి రాజ్యం ఈ యొక్క బబులోను. ఆయన అంటున్నాడు, ఈ బబులోను కంటే తక్కువైనటువంటి రాజ్యం ఈ బబులోన్ని ఆక్రమించుకోబోతుంది. బబులోన్ని ఒక కొత్త రాజ్యం ఏర్పరచబడుతుంది ఈ యొక్క కల్దీయుల స్థానంలో అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందనంటే, దేవుడు మనకిచ్చినటువంటి అధికారం, రోమిలకు రాసినటువంటి పత్రికలో కూడా అధికారానికి అధికారులు ఉంటారు. 13వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు ఈ అధికారము, శక్తి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి, దాన్ని చూసి అతిశయపడాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని చూసి మనం గర్వపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకనంటే దేవుని చిత్తానికి లోబడి ఉన్నటువంటి వారికి మాత్రమే అవి అనుగ్రహించబడతాయి. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించినట్లయితే అవన్నీ తీసివేయబడతాయి, ఇంకొకరికి ఇవ్వబడతాయి. నిజమే. నెబుకద్నెజరు దగ్గర నుంచి తీసుకుని మనకు తెలుసు, పారసీక మాదీయ రాజులకి ఆ యొక్క అధికారాన్ని, ఆ యొక్క ప్రభావాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని చిత్తానికి లోబడి జీవించడం, దేవుని యొక్క కట్టడాన్ని ఆచరించడం, దేవుని యొక్క ఆజ్ఞను, దేవునికి విధేయత కలిగి జీవించడం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించాలి. అటువంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును కాక. ఆమేన్.